బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా స్టీల్, హిందాల్కో, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేక్ ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, ఇప్పటి వరకు వచ్చిన డిసెంబర్ క్వార్టర్ కి రిజల్ట్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇనిషియల్ ట్రెండ్స్ చూస్తుంటే పర్ఫార్మెన్స్ ఎంకరేజింగ్ గా ఉందా లేకపోతే డిసప్పాయింట్ గా ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే మొట్టమొదటి మనం క్వార్టర్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడదామా ఒక నిమిషం. తర్వాత దానికన్నా ముందు ఇన్వెస్టర్స్ అందరూ గమనించాల్సిందంటే అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ పడిపోతుంది అంటారు. పడిపోయేటప్పుడు ప్రతి ఒక్కసారి అందరూ ఫీల్ అయ్యేదంటే పడిపోతే ఆగదేమో అనుకుంటారు. కానీ దానికి ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది. పడిపోవటం ఎంత సహజమో, పడిపోయిన తర్వాత రబ్బర్ బాల్ నేల మీద కొడితే పైకి ఎగిరినట్టుగా పెరగటం కూడా అంతే సాధారణం, చాలా సామాన్యం అది. ఒకసారి నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసి ఎందుకు మీరు ధైర్యంగా ఉండొచ్చో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మొట్టమొదటి మీలో ధైర్యమే కనుక లేకపోతే లాభం వచ్చే అవకాశాలు మీ చేతుల దగ్గరికి వచ్చినా కానీ మీరు పట్టుకోరు, వదిలేస్తూ ఉంటారు. సో ఒక లాంగ్ రన్ ఏమొస్తుంది, ఇబ్బంది పడేది మనం అవుతాం. అందువలన ఖచ్చితంగా ముందు ధైర్యం ఇవ్వటం నా ఉద్దేశం అని ముందు నా స్క్రీన్ ఒకసారి షేర్ చేస్తాను. ఇప్పుడు స్క్రీన్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే ఇందులో కనపడుతుంది ఏంటంటే మీకు నిఫ్టీ కరెక్షన్స్ అండ్ ఆపర్చునిటీస్ అని దాదాపుగా 2014 నుంచి 2025 వరకు తీసుకున్నాను. అంటే ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది గడిచిన 10 సంవత్సరాల కాలంలో కనుక చూసినట్లయితే ఎన్నిసార్లు మార్కెట్ ఎప్పుడైనా సరే కరెక్షన్ లో ఉండిందో. కరెక్షన్ అంటే ఎంత? పీక్ కన్నా 10% పడిపోతే కరెక్షన్ అంటాం. ఇప్పుడు మనం కరెక్షన్ లో ఉన్నాం. 23,650 కన్నా తక్కువ ఉంటే నిఫ్టీ కరెక్షన్ లో ఉన్నట్టు. ఎందుకంటే అంతకు ముందున్న 26,277 నుంచి చూస్తే కరెక్షన్ లోకి వచ్చినట్లు. ఇలాంటి సందర్భాలు ఈ ఒక్కసారే వచ్చాయి. యుగాంతం లాగా మార్కెట్ మొత్తం ఆగిపోబోతుందంటే కాదు. దాన్ని చూపించడానికి వీలుగా ఏం చేశానంటే గడిచిన 10 సంవత్సరాల్లో చూస్తే ఇలా 10% తక్కువ వచ్చిన కేసులు ఎన్ని ఉన్నాయని చూస్తే 335 కేసులు ఉన్నాయి. ఎందుకు ఈ గ్రాఫ్ చూపిస్తున్నానంటే ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్న ప్రతిసారి కూడా కరెక్షన్ వచ్చిన సమయం. ఆ తర్వాత కనుక ధైర్యం చేసి 2-3 సంవత్సరాలు కనుక హోల్డ్ చేయగలిగితే ప్రతి ఒక్కసారి కూడా మీకు ఏమాత్రం తెలివితేటం లేదు, నేను ఎవరిని నమ్మను, నా అంతటి నేనే చేసుకుంటాను, మూడో కంటికి తెలియకూడదు అనుకుంటే కూడా, అంటే మార్కెట్ 10% కరెక్షన్ లో ఉన్నప్పుడు కేవలం నిఫ్టీ ఫండ్స్ కానివ్వండి లేదా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అయినా నిఫ్టీ బీస్ కానీ ఇటువంటివి కొనుక్కున్నా కూడా 335 సార్లు ఇలా కరెక్షన్ కి అవకాశాలు వస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో అందులో 300 సార్లు మీరు నిఫ్టీ కొనుక్కుంటే కూడా నెక్స్ట్ 3-4 ఇయర్స్ లో సంవత్సరానికి 12% CAGR అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే అంత పర్సెంటేజ్ వచ్చినట్టుగా లాభం కనపడుతుంది. 12% వచ్చింది. అంటే ఎంత పర్సెంట్ సక్సెస్ అయ్యారు? 90% ఆఫ్ ద టైమ్స్ లో సక్సెస్ అయ్యారు. అంటే మీకు ఏమనిపించాలి? ఎప్పుడైనా మార్కెట్ కరెక్షన్ లో ఉంటే కంగారు హైరానా పడే బదులు ఇవాళ కొంత కొనుక్కుంటాను, ఇంకా కరెక్షన్ లోనే ఉంటే ఇంకొక 10 రోజులకి ఇంకోసారి కొనుక్కుంటాను, అలా 3-4 సార్లు కనుక మీరు కొనుక్కుంటే దాదాపు నిశ్చయంగా మీకు 12% లాభం గ్యారంటీగా వస్తుంది. ఓపికగా వెయిట్ చేసేయగలిగే కెపాసిటీ మీకుంటే. అది నిఫ్టీలో చూసుకుంటే. మనలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాం అంటే కొద్దిగా గొప్ప అనాలిసిస్ చేసి మంచి కంపెనీలు ఏంటో ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించి ఏమేమి కంపెనీలు కొనుక్కుంటే మీకు మంచి జరగవచ్చో మేము సూచిస్తూ ఉంటాం. అటువంటి ప్రాసెస్ అనమాట. ఒక ప్రాసెస్ ని నమ్ముకుని, మా ప్రాసెస్ అని కాదు, ఎవరైనా సరే ఒక ప్రాసెస్ నిర్ణయిస్తే ఆ ప్రాసెస్ ని డిసిప్లిన్ లో ఫాలో అవుతుంటే ఆ ప్రాసెస్ ప్రకారం చూసి 20% రావాలి నాకు, ఎందుకంటే నిఫ్టీ కొనుక్కుంటేనే 12% వస్తున్నారు కదా, 20% రావాలి అనుకున్నారనుకోండి. ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తే 20% ఆఫ్ ద రిటర్న్స్ వచ్చినాయి. ఎన్నిసార్లు? ఈ కరెక్షన్ లో వచ్చినప్పుడు మొదలు పెడితే 96% కేసుల్లో వచ్చింది. మీరు అనుకోవచ్చు మరి అంత గొప్ప ప్రాసెస్ అయితే 96 ఏంటంటే 100% రావాలి కదా అంటారు. 100 వస్తుంది. కాకపోతే గమనించాల్సిన సమయం ఇవ్వాలి. 2024 ఎండింగ్ లో లేదా 2025 మొదట్లో ఈ కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా 1-2-3 సంవత్సరాలు ఇంకా అవ్వలేదు కదా. అందువలన ఇవాటి వరకు డేటా తీస్తే కనుక 96. అంటే ఆ తగ్గినటువంటి 13 కేసులు కూడా ఈ మధ్య కాలంలో అంటే నవంబర్ డిసెంబర్ లో 2024 లో లేకపోతే జనవరిలో కలిపి మొత్తం ఆ 13 కేసులు ఉన్నాయి. అందువల్ల అంటే 100% కూడా 20% లాభం సంపాదించడానికి అవకాశాలు మీకు ఉంటాయి. ప్రొవైడెడ్ డిసిప్లిన్ ఉండాలి, అత్యాశ ఉండకూడదు, అలాగే విపరీత నిరాశ నిస్పృహలు కూడా తావు ఉండకూడదు. అలా చేస్తే చాలు. అందువల్ల రిజల్ట్స్ ఎలా ఉన్నా కానీ మార్కెట్ మాత్రం బాగా దగ్గరికి వచ్చి రమ్మని పిలుస్తుంది. వెళ్ళరా అనేది మీ ఇష్టం. సార్, ఇందులో మన ఇన్వెస్టర్లకు వీలుగా ఉండడానికి లార్జ్ క్యాప్ లో ట్రెండ్ ఎలా ఉందో అలాగే మిడ్ క్యాప్ లోను స్మాల్ క్యాప్ లో కూడా ఎలా ఉందో చెప్పగలరా సార్?
చెప్పగలమో చెప్తాం కూడా, చెప్పాలి కూడా అమ్మా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్స్ కన్నా వచ్చిన ఆలోచన ఏంటంటే కొంత నాలెడ్జి, కొంత ఏమో కన్ఫ్యూజన్. అంటే అందరూ మాట్లాడుతున్నట్టుగా నేను మాట్లాడకపోతే నాలెడ్జ్ లేదేమో అనుకుంటూ లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, మైక్రో క్యాప్ అని, లేకపోతే థీమ్ బేస్డ్ అని రకరకాల మాటలు చెప్తా ఉంటారు. అవన్నీ మనకు అనవసరం. ఏ లార్జ్ క్యాప్ లో వచ్చినా, మిడ్ క్యాప్ లో వచ్చినా, ఎందులో వచ్చినా డబ్బులు మనకే వస్తాయి కాబట్టి డబ్బుల కోసమే ప్రయత్నించాలి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇందులో ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇంకొక డిఫరెంట్ స్లైడ్ ప్రజెంట్ చేస్తున్నాను. అందులో ఏం చూపిస్తున్నానంటే ఇండస్ట్రీ వైజ్ రిజల్ట్స్ ఇప్పుడు వరకు వచ్చినవి. అంటే మీరు ఇంతకు ముందు కూడా అడుగున్నారు కాబట్టి ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ అనలైజ్ చేస్తే ఎలా ఉన్నాయి, మైక్రో క్యాప్ లో పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయా, స్మాల్ క్యాప్ లో ఉన్నాయా, మిడ్ క్యాప్ లో ఎక్కువ ఉన్నాయా, లేక లార్జ్ క్యాప్ లో ఎక్కువ ఉన్నాయని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు ఒక్కసారి కనుక ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మైక్రో క్యాప్ అంటే 1000 కోట్ల కన్నా తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఎన్ని ప్రాఫిట్ డిక్లేర్ చేశాయి అంటే 39 డిక్లేర్ చేశాయి. 1000 కోట్ల కన్నా తక్కువ ఉన్నాయి. అది మేము ఏనాడు కూడా కొనుక్కోమని చెప్పాం. ఎందువల్లంటే కొనుక్కుంటే కొరివి, అమ్మకపోతే అడివి అంటారు. కొనాలన్నప్పుడేమో ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ మార్కెట్ లో లభ్యత ఉండదు కాబట్టి. అమ్మాలంటేనేమో తక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది, మార్కెట్ లో కొనేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి. అంటే 2 రకాల నష్టం వచ్చే అవకాశం ఇన్వెస్టర్లకు ఎక్కువ. అందువల్ల అది చెప్పను. సో 39 కంపెనీలు ఉంటే అందులో 28 కంపెనీలు లాభాలు డిక్లేర్ చేశాయి, అంటే లాభాలు పెంచుకున్నాయి. కాబట్టి కార్పొరేట్ ఇండియాలో మైక్రో క్యాప్ కంపెనీలు కూడా లాభాల గురించి అంతగా కంగారు పడవలసిన అవసరం లేకుండా బాగానే ఉన్నట్టుగా కనపడుతుంది. కానీ ఇందులో చూస్తే గుడ్ బెట్స్ ఎన్ని వేసాం మనం? 0. అంటే ఒక్క కంపెనీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఒక్క కంపెనీ కూడా కొనడానికి అనువుగా లేదు. తర్వాత స్మాల్ క్యాప్ అంటే 0 నుంచి 1000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఎన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి నిన్నటి వరకు? అంటే వాళ్ళు మనం మాట్లాడుతుంది 21వ తారీఖు మాట్లాడుతున్నాం కాబట్టి, 20వ తారీఖు మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రోజు వరకు అంటే లాస్ట్ ఫ్రైడే వరకు, సాటర్డే వరకు ఎన్ని వచ్చినాయో చూస్తే 37 కంపెనీలు డిక్లేర్ చేస్తే అందులో 22 మాత్రమే బాగున్నాయి. అంటే 59% కంపెనీలే బాగున్నాయి. అందులో నుంచి ఎన్ని కంపెనీలు మనం కొనుక్కోవడానికి వీలుగా ఉన్నాయంటే కేవలం 2. అంటే 1000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు ఉన్న కంపెనీలు 37 డిక్లేర్ చేస్తే కొనుక్కోవడానికి అనువుగా తక్కువ రేట్లో ఉన్న కంపెనీలు ప్రస్తుతానికి 2 ఉన్నాయి. ఆ సంఖ్య అలాగే ఉండకపోవచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కంపెనీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే పెరగవచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ తక్కువ ఉన్నాయి. తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్ అనేది కూడా నా అనాలిసిస్ కు, నా యొక్క అప్రోచ్ కి, ఇవాళ అప్రోచ్ చెప్పేటప్పుడు మీకు అర్థం కావడానికి వీలుగా 10,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు తెస్తుంటే 25 కంపెనీలు డిక్లేర్ చేస్తాయి. అందులో 16 అంటే ఎన్ని బాగున్నాయి? 64% బాగున్నాయి. ఇవి ఎన్ని బాగున్నాయి? ఇందులో కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయంటే 6 కంపెనీలు ఉన్నాయి. 25 కంపెనీల్లో 6 అంటే కేవలం దాదాపుగా 25% వరకు. అంటే 25 కంపెనీల్లో 6 కంపెనీలు. ఇంతకుముందు 37 కంపెనీలో ఉంటే 2 కంపెనీలు. సో స్మాల్ క్యాప్ కన్నా కొద్దిగా లార్జ్ మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలకి కొద్దిగా అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఆ తర్వాత ఆఖరిగా లార్జ్ క్యాప్ అంటే అందరూ చెప్పినట్టుగా టాప్ 1 to 100 అని చెప్పకుండా నేను ఏం చేశానంటే 50,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు తీయమని అడిగితే 20 కంపెనీలు ఆల్రెడీ డిక్లేర్ చేశాయి. అందులో 16 బాగున్నాయి. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 80%. ఇక్కడ దీన్ని బట్టే మీకు అర్థం కావాలి ట్రెండ్ చూస్తే. మొత్తం స్మాల్ క్యాప్ లో చూస్తే 59% కంపెనీలు బాగుంటే, మిడ్ క్యాప్ లో చూస్తే 64 బాగుంటే, లార్జ్ క్యాప్ లో 80 బాగున్నాయి. అంటే మీ మనసులో మీరు ఆల్రెడీ ఒక ఐడియాకి రావాలి. ఏమని? లార్జ్ క్యాప్ లే కొద్దిగా సేఫ్ గా కనపడుతున్నట్టున్నాయి అనుకోవాలి. అది నిజం కూడా. ఈ 16 కంపెనీలు డిక్లేర్ చేస్తే అందులో మనం కొనుక్కోవడానికి ఎన్నెన్నుగా ఉన్నాయి? 8 కంపెనీలు. అంటే మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఎంత పెద్ద కంపెనీ కూడా కింద పడక తప్పదు. అలా పడినప్పుడు లార్జ్ కంపెనీలు కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉంటాయి. ఇటువంటి సమయంలో అంటే మీరు ఇందాక అడిగినట్లుగా మార్కెట్ లో ఏది కొనుక్కోవాలని అడిగితే కనుక లార్జ్ క్యాప్ కొనుక్కోవడానికి అనువుగా ఉంటాయి అనేది కేవలం నా యొక్క ఎక్స్పెక్టేషన్, గెస్ట్, ఫోర్కాస్ట్ కాకుండా గణాంకాల ప్రకారం చూస్తే కూడా ఎక్కువ కంపెనీలు ఇందులో ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతానికి ఫోకస్ కొద్దిగా గొప్ప లార్జ్ క్యాప్ వైపు పెట్టడం మంచిది. ఎందుకంటే ఇక్కడ నుంచి పడిపోవడానికి అవకాశం తక్కువ, ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశాలు బాగా ఎక్కువ. అందువల్ల మన పెట్టుబడి సేఫ్ గా ఉంటుంది, పదిలంగా ఉంటుంది, పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఓటు అయితే గ్యారంటీగా లార్జ్ క్యాప్ కే ఉంటుంది. అండ్ సార్, రాబోయే 1 లేక 2 సంవత్సరాల్లో లార్జ్ క్యాప్ షేర్లకు అవకాశాలు బాగుంటాయా లేక మిడ్ క్యాప్ కి అవకాశాలు బాగుంటాయి అంటారా సార్? ఇప్పుడు మీరు ఎంతకు ముందు అడిగిన ప్రశ్నకి దీనికి ఉన్న ఓన్లీ ఒక తేడానంటే రాబోయే రోజుల్లో అంటే ఎన్ని? 1 రోజా, వారం రోజుల, నెల రోజుల, సంవత్సరం, లేక 2-3 సంవత్సరాల? ఇది క్లియర్ గా ఇన్వెస్టర్ యొక్క మైండ్ లో ఉండవలసినటువంటి ఆలోచన. ఎందుకంటే రోజుల్లో చెప్పాలి అంటే నేను ఎప్పుడు చెప్పను, నా వల్ల కాదు, చెప్పే ధైర్యం చేయను, అసలు ఆలోచన కూడా నాకు రాదు. ఎందుకంటే స్పెక్యులేషన్ ఎంకరేజ్ చేయడం, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఎంకరేజ్ చేయడం మన ఉద్దేశం కాదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచిస్తే ఇప్పుడు వరకు మనం చూసిన అనాలిసిస్ ప్రకారం లార్జ్ క్యాప్ కంపెనీలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే
ఇవాళ అవకాశం ఉంటే ఆ అవకాశం కలకాలం ఉంటుందా అంటే ఉండదు, గ్యారంటీగా ఉండదు. అందువల్ల మనం ఏం చేయాలి, అవకాశం వచ్చినప్పుడు కొనుక్కోగలగాలి. అవకాశం నిజంగా చేతుల్లోకి వచ్చిన తర్వాత అది మనం అనుకున్నటువంటి ఫలం సిద్ధిస్తే అమ్ముకుని క్యాష్ చేసుకుని బ్యాంకులో పెట్టుకోవాలి, లేదా ఇంకొక మంచి కంపెనీలో తక్కువ రేటు ఉన్న కంపెనీలో కొనుక్కోవాలి. అంతే తప్ప ఈ రోజున లార్జ్ క్యాప్ మంచిది అంటే కలకాలం ఉంటుందని కాదు. లార్జ్ క్యాప్ లో మనలాగా కొన్ని వేల లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. రేటు తగ్గితే కొనుక్కోవడానికి మనలాగా వారు ముందుకు వస్తారు. కాకపోతే వారికన్నా కొద్దిగా ఒక్కొక్కసారి మనం ముందుంటాం, ఒక్కొక్కసారి ఎప్పుడన్నా వాళ్ళు మనకన్నా ముందు ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం ముందున్నాం అనుకుంటే కనుక ఇండెక్స్ పరంగా చూసినా స్ట్రెంగ్త్ బాగుంటుంది, కంట్రీ పరంగా చూసినా ఆర్థిక ప్రగతి బాగుంది, ఇండెక్స్ లో చూస్తే కరెక్షన్ లో ఉంది, లార్జ్ క్యాప్ లో రిజల్ట్స్ బాగున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు లార్జ్ క్యాప్ కొనుక్కుంటే పెరిగినాయి అనుకోండి రేట్లు, అంటే మన తర్వాత కనుక మిగతా ప్రజలు కూడా అలాగే ఆలోచించడం మొదలుపెట్టి కొనుక్కోవడం మొదలు పెడితే రేట్లు పెరుగుతాయి. అప్పుడు మనం ఏం చేయాలి, మనం తక్కువలో ఈ రోజు కొనుక్కుంటే వారు కొనుక్కోవడం మొదలు పెడితే పెరిగితే కనుక అమ్ముకోవాలి. ఇదంతా చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ దానికి కూడా ఒక ప్రూఫ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు ఇంకొక స్లైడ్ ప్రజెంట్ చేస్తున్నాను. ఈ స్క్రీన్ మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి, కొద్దిగా గొప్ప మన ఫాలో అయ్యే వాళ్ళకి కొద్దిగా సుపరిచితమైనదే. ఇందులో గ్రీన్ కలర్ లో ఉన్న లైన్ ఏంటంటే మిడ్ క్యాప్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఓవర్ నిఫ్టీ. అంటే నిఫ్టీ కన్నా ఎన్నిసార్లు మిడ్ క్యాప్ 1 year లో పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చిందో చూసాం. ఇది అంతకుముందు ఒకసారి ప్రజెంట్ చేసిన స్లైడ్ కూడా చెప్పాను. సంవత్సరాలు 15-20 సంవత్సరాల డేటా కనుక తీస్తే ఒకసారి ఏమో మిడ్ క్యాప్ బాగుంటుంది, తర్వాత లార్జ్ క్యాప్ బాగుంటుంది, మళ్ళీ మిడ్ క్యాప్ బాగుంటుంది, లార్జ్ క్యాప్ నిఫ్టీ బాగుంటుంది. అలా ఒకసారి అది ఇది తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే కనుక దాదాపుగా 2023 నుంచి మొదలు పెడితే ఇప్పుడు వరకు అంటే 25 వరకు అంటే 2 సంవత్సరాల పాటు మిడ్ క్యాప్ ప్రభ వెలుగుతూ వచ్చింది. అందుకే లైన్ పైన గ్రీన్ 0 కన్నా పైన ఉంది. అంటే అర్థం ఏంటి, ఈ 2 సంవత్సరాల్లో మిడ్ క్యాప్ షేర్లు బాగా పెరిగాయి. నిజమే, పెరిగినంత మాత్రం నష్టమా లాభమా అంటే పెరిగాయి అంటే ఏం చేయాలి, మన సిద్ధాంతం ప్రకారం పెరిగిన షేర్లో లాభం తీసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. అందువల్ల అవి అమ్ముకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చాయి, కొద్దిగా గొప్ప అమ్ముకున్నారు కూడా. అందులో మంచి షేర్లు ఉంటే ఉంచుకోవచ్చు, కానీ మొత్తం షేర్లు ఉంచుకోకూడదు, అనుకున్న రేటు వస్తే అమ్మాలి. దీని ప్రకారం చూస్తే కూడా ప్రస్తుతానికి మిడ్ క్యాప్ ప్రభ తగ్గుతున్నట్లుగా 0 దగ్గరగా వస్తుంది. కాబట్టి లైను రాబోయే రోజుల్లో నా అంచనా ప్రకారం అంటే రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ 1 year పాటు లేదా మాక్సిమం 1.5 year వరకు మాత్రమే లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంత మాత్రాన మిడ్ క్యాప్ టచ్ మీ నాట్ అంటుకోవడానికి వీలు కాదా అంటే కాదు. ఎప్పుడైతే లార్జ్ క్యాప్ అవుట్ పర్ఫార్మెన్స్ బాగుంటుందో ఇక్కడ మీరు చూస్తే 0 కన్నా క్రింద ఉన్న సమయంలో కనుక మిడ్ క్యాప్ లో పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసుకుంటే ఎంత రిటర్న్స్ వచ్చాయో ఈ పర్పుల్ కలర్ కనపడుతుంది. అది 3 సంవత్సరాల్లో, ఇంకా 3 సంవత్సరాలు కాలేదు కాబట్టి 2022 తర్వాత డేటా మనకు లేదు. కానీ మీరు గమనించాల్సింది ఏంటి, లార్జ్ క్యాప్ లో 1 year లో లాభం సంపాదించాలనుకుంటే పెట్టుకోవాలి, లేదా నేను లాంగ్ టర్మ్ ప్లేయర్ని కదా నాకు బాగా లాభం వస్తే బాగుంటుంది అనుకుంటే లార్జ్ క్యాప్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసే సమయంలో మిడ్ క్యాప్ లో పోర్ట్ఫోలియో స్టార్ట్ చేసి మిడ్ క్యాప్ లోనే ఉంటూ మంచి కంపెనీలోనే ఉంటూ కొనుక్కున్న కంపెనీలో రేటు పెరిగినా ఆశ చావదు కాబట్టి అమ్మకుండా ఉంటాను అనుకునే ఆలోచన లేకుండా రేటు పెరిగితే మనం అనుకున్న అంచనాకు వస్తే అమ్మి వేసి ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను అనే దృక్పథం కనుక మీరు అలవాటు చేసుకుంటే మిడ్ క్యాప్ లో కనుక మీరు పోర్ట్ఫోలియో స్టార్ట్ చేస్తే లార్జ్ క్యాప్ అవుట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మిడ్ క్యాప్ లో నెక్స్ట్ 3-4 years లో స్టూపెండస్ ర్యాలీ అంటే దాదాపుగా 20-25% పర్ ఇయర్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. లార్జ్ క్యాప్ లో మాత్రం యూజువల్ గా 12-15% వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ డిప్రిసియేషన్ అంటే మా విపరీతంగా పడిపోయే అవకాశం ఉండదు. సో సేఫ్టీ ఎక్కువ కావాలనుకుంటే 1 year to 1.5 year వరకు లార్జ్ క్యాప్ కొనుక్కోవాలి. అలా కాదు నాకు రిటర్న్స్ కావాలి, నాకు నా పిల్లలకి నా నెక్స్ట్ తరానికి నా రిటైర్మెంట్ కి అనుకుంటే మిడ్ క్యాప్ లో జర్నీ స్టార్ట్ చేయడానికి సమయం రాబోతున్నది. లార్జ్ క్యాప్ కొద్దిగా పెరగడం మొదలు పెడితే అప్పుడు మీరు మిడ్ క్యాప్ లో లాంగ్ టర్మ్ కోసం అయితే జర్నీ స్టార్ట్ చేసుకోవడం మంచిది. అండ్ సార్, రిజల్ట్స్ సీజన్ లో ఎప్పుడు టెక్నాలజీ షేర్లు ముందుగా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాయి కదా, రిజల్ట్స్ పైన ఆధారపడి రాబోయే 3 నెలలకి ప్రైజెస్ ప్రెడిక్ట్ చేయడం మీరు చూస్తూ ఉంటారు. అది ఎంతవరకు సరైనది అని మనం భావించవచ్చు అంటారు, అసలు ఎందుకు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎక్కువ మంది మధ్యలో చాలా వేదికల్లో అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఫెయిర్ వాల్యూ అని చెప్తుంటారు, 3 నెలలకు ఒకసారి మారుతుంటారు కదా అంటారు. ఏమండి, కొత్త రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినాక నేను గతంలో ఎప్పుడో చూశాను కాబట్టి నా పిల్లవాడు నేను చూసినప్పుడు చిన్న 4 ఏళ్ల పిల్లవాడు అన్నప్పుడు చిన్న నిక్కరు షర్ట్ వేసుకున్నాడు, ఇప్పుడు ఏంటంటే ప్యాంట్ వేసుకున్నాడు 30 ఏళ్ళు రాగానే అంటే ఎంత అసమంజసమో. అలాగే కంపెనీలు కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసేది మనం అప్డేట్ చేయడానికి. మనం కొనుక్కున్న కంపెనీ మన దేవుడికి పూజ చేసినంత మాత్రాన కలకాలం బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఉండే అవకాశాలు చాలా తక్కువ. అటువంటి ఆలోచనలకి అపోహలకి కోల్పోకుండా మనం చేయవలసింది ఏంటి, ప్రస్తుతం ఒక అంచనా ఏర్పాటు చేయగలగాలి. ఆ అంచనా ఏర్పాటు చేసిన తర్వాత
ఆ అంచనా ఎంత వరకు మనం నమ్మవచ్చో సాక్ష్యాధారాలతో మనం ముందు కనుక ఉంటే అప్పుడు రాబోయే రోజుల్లో కూడా దాని మీద డిపెండ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం చేయవలసింది ఏంటి, ఎప్పుడు కూడా మనం గతంలో చేసిన ఇప్పుడు చేస్తున్న అనాలిసిస్ గతంలో కూడా చేస్తుంటే మన ప్రిడిక్షన్స్ యాక్యురేట్ గా ఉన్నాయా లేవో చూడాలి. అది మేము ఎప్పుడూ చేస్తుంటాం. పైగా మాకు మిగతా వారికి మళ్ళీ కాకుండా ధైర్యం ఏంటంటే మేము ఫెయిల్ అవ్వము అని చెప్పాం. కానీ చెప్పేది ఏంటి, ఎక్కువ సార్లు మనం అనుకున్న అంచనాలు కరెక్ట్ అవుతా ఉంటాయి. అంచనాలు అంటే అర్థం ఏంటి, మనం కనుక రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రైసెస్ ని రేంజ్ ని డిటర్మిన్ చేసి ఇంతలో ఉండొచ్చు అని ఆశిస్తే దాదాపుగా 80 నుంచి 90% వరకు కంపెనీలు 80 నుంచి 90% వరకు, కొద్దిగా చిన్న పర్సంటేజ్ కాదు, ఆ హై లో మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి నెక్స్ట్ 3 months. అది ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి అనవాయితీ. అంటే అర్థం ఏంటి, రిజల్ట్స్ ఆధారంగా చేసుకుని ప్రైస్ ఇస్తే మనకి ప్రైసెస్ ప్రెడిక్ట్ చేయడం బాగుంటుంది, అవకాశం తేలిక. కాబట్టి అదే ఇప్పుడు మీకు చూపించడానికి ఏం చేస్తానంటే కొన్ని ప్రధానంగా టెక్నాలజీ షేర్లు అన్నారు కాబట్టి టెక్నాలజీ షేర్లు తీసుకుంటున్నాను. లార్జ్ క్యాప్ దేనికైనా ఇలాగే ఉంటుంది అనుకోండి. లార్జ్ క్యాప్ లో కాకుండా టెక్నాలజీలో చూస్తే ఇప్పుడు మన స్క్రీన్ మీద ఇన్ఫోసిస్ ఉంది. నేను 2020 సమయంలో 2020 జనవరి నుంచి మార్చిలో మనకు కోవిడ్ బాగా తీవ్రతరమైనప్పుడు మార్కెట్ పడిపోయి మనం అనుకున్న లోయెస్ట్ రేట్ కన్నా కూడా కిందకి వెళ్ళిపోయింది. మీరు స్క్రీన్ మీద చూస్తుంటే ఈ ఆరెంజ్ కలర్ అనేది లోయెస్ట్ పాసిబుల్ రేంజ్ అని ప్రిడిక్ట్ చేయడం జరిగింది మన సిస్టమ్ లో. దానికన్నా కూడా తగ్గింది. అటువంటి విపత్కర పరిస్థితులు వస్తే ఎంత గొప్పవాడైనా బొర్లా పడక తప్పదు, మనం బొర్లా పడతాం, ఎవరైనా తప్పదు, పడిపోయింది. అలాగే మళ్ళీ 2022-23 మధ్యన ఒకసారి మళ్ళీ మనం అనుకున్న లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్ అనుకుంటే దానికన్నా కూడా తగ్గింది. సో మీరు ఇక్కడ చూస్తే బ్లూ కలర్ లోనేమో హైయెస్ట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు. ఇదంతా కూడా నా ఊహలతో కాదు, రిజల్ట్స్ ఆధారంగా చేసుకుని వచ్చే నెంబర్ ఎంత ఉండేదో చూస్తే ఇలా బ్లూను ఆరెంజ్ కలర్ మధ్యలోనే ఈ లైట్ బ్లూ కలర్ అంటే ఇంక్ బ్లూ కలర్ యాక్చువల్ ప్రైసెస్ జరుగుతూ వచ్చాయి. ఎంతవరకు సక్సెస్ అయిందని చూస్తే 95.3% ఆఫ్ ద కేసెస్ లో, 1-2% కాదు, 95% ఆఫ్ ద కేసెస్ లో ఇన్ఫోసిస్ మనం చెప్పినట్టే నడుస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చేయాలి, ఎప్పుడైనా ఇన్ఫోసిస్ కనుక దాని రేటు తక్కువలో ఉన్నట్టుండి మనం కొనుక్కోవచ్చు అని చెప్తే దానికి యాక్యురసీ రేట్ ఎంత 95% అనమాట. సో అందువలన మనం డిపెండ్ అవడానికి ఇప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటాం. ఇప్పుడు అలాగే టీసీఎస్ కూడా రిజల్ట్ డిక్లేర్ చేసింది కదా. టీసీఎస్ లో చూస్తే మళ్ళీ మొత్తం నేను చెప్పక్కర్లేదు, మార్చ్ లో ఫెయిల్ అయిన మాట కరెక్ట్. ఆ తర్వాత 22లో ఒకసారి అనుకున్నానికన్నా బాగా తగ్గాయి. కానీ ఎన్నిసార్లు మన మాట వింటుంది, 96.49% ఆఫ్ ద కేసెస్ లో మనం చెప్పినట్లే నడుస్తుంది టీసీఎస్ కూడా. ఇంకా కొన్ని కూడా వచ్చినాయి టెక్నాలజీ కంపెనీల్లో. హెచ్సిఎల్ టెక్ కూడా చూస్తే ఇది కూడా అంతే, 2020 మార్చి కనుక వదిలేస్తే ఇది కూడా 95% ఉండేది. దాదాపుగా 91.71% ఆఫ్ ద కేసెస్ లో మనం ప్రెడిక్ట్ చేసిన హై లో మధ్యలోనే తిరుగుతుంది. అంటే లోకి దగ్గరలో ఉన్న లో కన్నా క్రిందగానే ఉంటే ధైర్యంగా కొనుక్కోవచ్చు అని మనకు ఎంతో నమ్మకంగా చెప్తుంటాయి అనమాట ఈ గ్రాఫ్లు. ఈ డేటా గ్రాఫ్ అనే కన్నా డేటా. నెక్స్ట్ అలాగే విప్రో కూడా చూస్తే 88.76%. ఇది మీరు గమనించాల్సిందంటే మధ్యలో ఒకసారి పెరిగిన తర్వాత మనం అంచనా కట్టిన రేట్లు కూడా తగ్గాయి. అంటే అర్థం ఏంటి, రిజల్ట్స్ కనుక బాగాలేకపోతే కంపెనీ మీద మమకారం అనేది మనకు ఉండదు. కాబట్టి రిజల్ట్స్ ఆధారంగా వెంటనే రిజల్ట్స్ బాగాలేకపోతే దాని యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ రేంజ్ తగ్గించేస్తూ ఉంటుంది మోడల్. దాని ప్రకారం తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ ప్రాఫిట్స్ పెరుగుతుంటే పెంచుతూ వస్తుంది. అందువలన ఇది కంప్లీట్ గా ఎమోషన్ లేకుండా బయాస్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక 2 కంపెనీలు కూడా చూద్దాం. ఎల్టీఐ మైంట్రీ చూద్దాం. ఎల్టీఐ మైంట్రీ అనేది మాత్రం చూస్తే 80% సక్సెస్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ క్యాప్ కొద్దిగా తగ్గుతుందో బాగా లార్జ్ క్యాప్ తో పోలిస్తే దానికన్నా తక్కువ వచ్చినప్పుడు ఆ కంపెనీలో కొద్దిగా తడబాటు ఉంటుంది. అందుకే ఒక్కసారి పడిపోవడం ఒక్కసారి పెరగడం జరుగుతూ ఉంటాయి. కానీ ఇది కూడా 80% ఆఫ్ ద టైమ్స్ లో సక్సెస్ అయింది. ఆఖరిగా టెక్ మహీంద్రా, ఇది కూడా చూస్తే 92.59%. అంటే మీరు అర్థం కావాల్సింది ఏంటి, టెక్నాలజీ కంపెనీల్లో ఆస్తులు తక్కువ ఉంటాయి కాబట్టి దాని యొక్క ప్రైసెస్ అన్ని కూడా 90% ఆఫ్ ద టైమ్స్ వాటి యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి ఆధారంగానే ఉంటాయి. అది రీడ్ చేయగలగటం మనం చేసే ఎఫర్ట్. అన్నిసార్లు సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఒకసారి ఫెయిల్ అయ్యి లేక 2 సార్లు ఫెయిల్ అయ్యి 8 సార్లు సక్సెస్ అవడం బెటరా, లేక నేను అటెంప్ట్ చేసిన 10లో 2 ఫెయిల్ అయ్యాయి కాబట్టి నేను ఫెయిల్యూర్ అని మూలన కూర్చోవడం మంచిదా అంటే మేము మొదటి కేటగిరీకి చెందుతాం. సో మనం చెప్పిన కంపెనీలు లేదా మనం చెప్పినటువంటి అనాలిసిస్ ఎక్కువ సార్లు కరెక్ట్ అయితే చాలు, అన్నిసార్లు కరెక్ట్ అయ్యేది అసంభవం అని మాకు తెలుసు. అండ్ సార్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు. సో శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వివేక్ ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీకున్న సందేహం ఏంటో అడగండి. హాయ్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ బీడిఎస్ ఉన్నాయి, బాగా డైనమిక్స్ ఉన్నాయి సార్. ఈ యావరేజ్ సార్ లేకపోతే ఎలా సార్, వీటి గురించి కొంచెం
ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరా? అసలు మొట్టమొదట యావరేజ్ అనే ప్రిన్సిపల్ కి నేను కంప్లీట్ గా విరుద్ధం అండి. ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే ఒక కంపెనీ కనుక మనం కొనుక్కున్న తర్వాత మనం కొనుక్కున్నాం కాబట్టి పెరగదు, అది ఆ కంపెనీలో సత్తా ఉంటే పెరుగుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొనుక్కున్న కంపెనీ కనుక పెర్ఫార్మెన్స్ బాగుంటేనే ఉంచాలి, కానీ లేకపోతే ఎట్టి పరిస్థితిలో ఉంచకూడదు. లేకపోతే మీరు కొనుక్కున్న కొచ్చిన్ షిప్ యార్డ్ మా లెక్క ప్రకారం చూస్తే ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉన్న కంపెనీ, దాని గురించి ఏమాత్రం కంగారు పడని అవసరం లేదు, ఉంచుకోవాలి. కానీ యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మన డిసెంబర్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మాక్సిమం ఒక 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజులు మహా అయితే ఎక్కువ కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. అప్పుడు ఉన్న కంపెనీల్లో ఏ కంపెనీ రిజల్ట్స్ బాగుందో, ఇప్పుడు వరకు ఇవాళ మనం డిస్కస్ చేసినట్టుగా ఫెయిర్ వాల్యూతో పోలిస్తే బాగా తక్కువలో ఉందో ఆ కంపెనీ మనం కొనుక్కోవాలి. అంటే మనకి లాభం వచ్చే కంపెనీ కొనుక్కోవాలి. అంతేగాని మన మనసులో ముద్రపడిన కొచ్చిన్ షిప్ యార్డో లేదా ఇంకొకటో కొనుక్కోవాల్సిన అవసరం ఉండకూడదు. అందువల్ల దయచేసి మీరు ఆ పద్ధతిగా మార్చుకుంటారని ఆశిస్తున్నాను. డెఫినెట్ గా కొచ్చిన్ షిప్